భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతోటి ముందంజ వేసింది. టెస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడినా కీలక సమయాల్లో ఉదాసీనతను ప్రదర్శిస్తే అవకాశాలను విడిచిపెడితే ఏం జరుగుతుందో ఇంతకంటే రుజువక్కర్లేదు. ఇంగ్లాండ్ తోటి 5 టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించేందుకు అద్భుత అవకాశం వచ్చినప్పటికీ టీమిండియా వృధా చేసుకుంది. విజయం సాధ్యం కాకపోయినప్పటికీ కనీసం మ్యాచ్ను డ్రాగా ముగిస్తుంది అనుకున్నటువంటి ఆ జట్టు అనూహ్యంగా ఓటమి వైపు నిలిచింది. చివరి రోజు సాధారణంగా సాగినటువంటి భారత బౌలింగు ఫీల్డింగ్ను సొమ్ము చేసుకుంటూ తనదైనటువంటి బజ్బాల్ ఆట తీరుతో ఇంగ్లాండు 371 పరుగుల క్లిష్టమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించి పడేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గ్రహీత బెన్ డకెట్ 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 149 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ తోటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బెన్ డకెట్తో పాటుగా మరో ఓపెనర్ జాక్ క్రాలీ 126 బంతుల్లో 7 ఫోర్లతోటి 65 పరుగులు, జో రూట్ 84 బంతుల్లో 53 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా జేమీ స్మిత్ 55 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో డకెట్ సెంచరీ, జాక్ క్రాలీ అండ్ జో రూట్ హాఫ్ సెంచరీలు, జేమీ స్మిత్ 44 పరుగులు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ను విజయం వైపు నడిపించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. బుమ్రా 1 వికెట్ తీయలేకపోవటము భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఇండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేయగా ఇంగ్లాండు 465 పరుగులకు ఆలౌట్ అయింది. సో 6 పరుగుల ఆధిక్యము లభించింది ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది. రెండో టెస్టు వచ్చే బుధవారం బర్మింగ్హామ్లో ప్రారంభమవుతుంది. అంటే రెండో టెస్టుకి ఇంకా వారం రోజుల సమయం ఉందన్నమాట. విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ యొక్క లక్ష్యం 371 పరుగులు. 4వ రోజు ఆట చివరికి ఇంగ్లాండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు. ఇక చివరి రోజున 350 పరుగులు చేయాలి. చివరి రోజు వాతావరణం మబ్బులు పట్టి ఉండగా బుమ్రా పేస్ బౌలింగ్ను తట్టుకొని ఇంగ్లీష్ జట్టు లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమని చాలామంది అనుకున్నారు. ఏ జట్టుకైనా ఎక్కడ ఆడుతున్నప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ 4వ ఇన్నింగ్స్లో 371 పరుగులను ఛేదించడం అంటే అది చాలా చాలా పెద్ద లక్ష్యమనే చెప్పాలి. ఇక బుమ్రా తనదైనటువంటి శైలిలో విజృంభిస్తే విజయం భారతదే అని అభిమానులు అంచనా వేశారు. కానీ జరిగింది వేరు. చక్కటి సమన్వయంతో ఆడినటువంటి ఇంగ్లీష్ ఓపెనర్లు వేగంగా మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకుపోయారు. డకెట్ ఎప్పట్లాగానే వన్డే తరహాలో దూకుడుగా ఆడితే మరో ఎండ్లో క్రాలీ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ అతడికి సహకారాన్ని అందించాడు. ఉదయం వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు పరుస్తాడనుకున్నటువంటి బుమ్రా అంత ప్రమాదకరంగా కనిపించలేదు. మిగతా బౌలర్లు కూడా ప్రభావం చూపించలేకపోయారు. ప్రసిద్ధ కృష్ణ కొన్ని మంచి బంతులను సంధించినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. సిరాజ్ అయితే తేలిపోయాడు. బుమ్రా బౌలింగ్ను జాగ్రత్తగా ఆడుకుంటూ మిగతా బౌలర్ల బౌలింగ్లో అలవోకగా షాట్లు ఆడినటువంటి ఇంగ్లీష్ ఓపెనర్లు వేగంగా లక్ష్యాన్ని కరిగించేశారు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులతోటి 5వ రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలు ఎలాంటి తడబాటు లేకుండా తమ ఇన్నింగ్స్ను సాఫీగా కొనసాగించారు. బుమ్రాతో సహా బౌలర్లు ఎవ్వరు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. తొలి సెషన్లో వికెట్ పడకుండా ఆడి ఆ తర్వాత 2 సెషన్లలో దూకుడుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించాలనేటటువంటి ప్లాన్ తోటి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు తమ యొక్క ప్లాన్ను పక్కాగా అమలు చేశారు. సో 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు, 15 ఓవర్లు ముగిసేసరికల్లా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేశారు. అంటే ఇంగ్లాండ్ ఓపెనర్లు 5వ రోజు ఉదయం ఆచితూచి ఆడారన్నమాట. మొదట్లో బుమ్రా కాస్త పరుగులను నియంత్రించినప్పటికీ వికెట్లను మాత్రం తీయలేకపోయాడు. ఇక శార్దూల్ ఠాకూర్ మొదట్లో కేవలం 3 ఓవర్లు మాత్రమే ఇచ్చి ఓవర్కి 6కు పైగా పరుగులను సమర్పించుకోవడం జరిగింది. ఇక ప్రసిద్ధ కృష్ణ, ఆ తర్వాత సిరాజ్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అసలు శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో ఎందుకు ఆడాడా అనిపించింది. అతను ఎందుకు తీసుకున్నారు? అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ 2 ఇన్నింగ్స్లో కూడా ఏ మాత్రం ప్రభావం చూపించకుండా దారుణంగా విఫలమయ్యాడు. పైగా శార్దూల్ ఠాకూర్ పైన కెప్టెన్ శుభన్ గిల్కి పెద్దగా నమ్మకం లేనట్టుంది. అతనికి ఎక్కువ ఓవర్లు కూడా ఇవ్వలేదు. సో ఆల్రౌండర్ అంటే అన్నిట్లో కూడా 0 అనేలాగా ఉంది శార్దూల్ ఠాకూర్ యొక్క ప్రదర్శన. ఇక ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 19, 21 ఓవర్లలో కలిపి డకెట్ 3 ఫోర్లు బాదాడు. దీంతో డకెట్ 66 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసేసరికల్లా ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. అంటే పార్ట్నర్షిప్ 100 దాటిందన్నమాట. లంచ్ సమయానికల్లా ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 30 ఓవర్లలో 117 పరుగులు చేసింది. సో లంచ్ విరామానికి బెన్ డకెట్ 64 పరుగులతోటి, జాక్ క్రాలీ 42 పరుగులతోటి వెళ్లారు. సో అప్పటికి రన్ రేటు 3.9 ఉంది. సో 5వ రోజు ఉదయం తొలి సెషన్లో మొత్తం 24 ఓవర్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ ఓపెనర్లు 96 పరుగులు జత చేశారు. అంటే ఓవర్కి సగటున 4 చొప్పున పరుగులు సాధించారు.
ఇక లంచ్ విరామం తర్వాత కూడా వీరిద్దరూ జోరు కొనసాగించారు. పరుగుల వేగాన్ని మరింతగా పెంచారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. 35 ఓవర్లు ముగిసేసరికల్లా ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 138 పరుగులు చేసింది. సిరాజ్ వేసినటువంటి 36 ఓవర్లో సింగిల్ తీసినటువంటి జాక్ క్రాలీ 111 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు బెన్ డెకెట్ గేర్లు మార్చి మరింత వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాడు. జడేజా వేసినటువంటి 38 ఓవర్లో డెకెట్ 2 ఫోర్లు బాది సెంచరీకి చేరువయ్యాడు. అయితే 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డెకెట్ ఇచ్చినటువంటి క్యాచ్ను జైస్వాల్ జారవిరిచాడు. సిరాజ్ వేసినటువంటి 39 ఓవర్లో షాట్ ఆడినటువంటి డెకెట్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి క్యాచ్ అందుకున్న జైస్వాల్ చేతిలో పడినటువంటి బంతిని ఒడిసిపట్టుకోలేక బాల్ను జారవిడిచాడు. ఈ మ్యాచ్లో జైస్వాల్ నేలపాలు చేసినటువంటి క్యాచ్లకు లెక్కే లేదు. జడేజా వేసినటువంటి 40 ఓవర్లో 4 బాదినటువంటి బెన్ డెకెట్ 121 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది 6వ సెంచరీ. సో 40 ఓవర్లు ముగిసేసరికల్లా ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు చేసింది. అప్పటికి డెకెట్ 103 పరుగులు, తర్వాత జాక్ క్రాలీ 57 పరుగులతోటి ఆడుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ విజయానికి 190 పరుగులు మాత్రమే కావాల్సినటువంటి దశలో వరుణుడు కాస్త ఆటంకం కలిగించాడు. దీంతో ఆటను పావుగంట సేపు ఆపేశారు. అయితే ఆ తర్వాత ఆటను మళ్ళీ ప్రారంభించారు. సో ఆ సమయంలో వర్షం కొనసాగి ఈ మ్యాచ్ పూర్తిగా డ్రా అయితే బాగుండని చెప్పేసి భారత అభిమానులు కనిపించింది. కానీ కేవలం పావుగంట మాత్రమే అడ్డం వచ్చినటువంటి వరుడు ఆ తర్వాత పక్కకు తప్పుకోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 43వ ఓవర్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలీ అవుట్ అయ్యాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొన్నటువంటి జాక్ క్రాలీ 7 ఫోర్లతోటి 65 పరుగులు చేశాడు. సో జాక్ క్రాలీ బెన్ డెకెట్కు అద్భుతమైనటువంటి సహకారం అందించాడు. సో ఫస్ట్ వికెట్కు జాక్ క్రాలీ అండ్ బెన్ డెకెట్ వీరిద్దరు కలిసి 256 బంతుల్లో 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక రకంగా ఈ భాగస్వామ్యము ఇంగ్లాండ్ విజయానికి మరి దారి తీసింది, పునాది వేసింది అని చెప్పాలి. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఓలీ పోపు ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసినటువంటి ఓలీ పోపు ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 45వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 206 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 2వ వికెట్ను కోల్పోయింది. జో రూట్తో కలిసి డెకెట్ ఇన్నింగ్స్ను కొనసాగించాడు. అయితే అప్పటి వరకు 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసినటువంటి శార్దూల్ ఠాకూర్ను బౌలింగ్ దించడము ఇండియాకు కలిసి వచ్చింది. శార్దూల్ ఠాకూర్ వేసినటువంటి 55వ ఓవర్లో వరుస బంతుల్లో డెకెట్, హ్యారీ బ్రూక్ ఇద్దరు అవుట్ అయ్యారు. డెకెట్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 170 బంతులు ఎదుర్కొన్నటువంటి డెకెట్ 21 ఫోర్లు 6 సిక్సర్లతోటి 149 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యారీ బ్రూక్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 99 పరుగులు చేసినటువంటి బ్రూక్ ఇప్పుడు 2వ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. మొత్తంగా శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి భారత అభిమానుల్లో ఆశలు రేపాడు. ఇక ఆ తర్వాత రూట్తో కెప్టెన్ బెన్ స్టోక్స్ జతకలిశాడు. పట్టుదలకు మారుపైరైనటువంటి జో రూట్ భారత ఆశలపైన నీళ్లు చల్లాడు. కెప్టెన్ స్టోక్స్ ఆ తర్వాత జేమీ స్మిత్ వీళ్ళిద్దరితో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు జో రూట్. ఓవైపు రూట్ స్థిరంగా ఆడుతుంటుంటే ముందు స్టోక్స్ ఆ తర్వాత స్మిత్ ధాటిగా ఆడటంతో లక్ష్యం కరిగిపోయింది. విజయానికి 69 పరుగులు అవసరమైనటువంటి స్థితిలో బెన్ స్టోక్స్ అవుట్ అవడంతో అద్భుతాలేమైనా జరుగుతాయేమో అనిపించింది. అయినప్పటికీ రూట్, స్మిత్ అందుకు అవకాశమే లేకుండా చేశారు. బుమ్రా తర్వాతి 2 స్పెల్లుల్లో కూడా వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆదుకోవటానికి వరుణుడు కూడా తిరిగి రాకపోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. ఈ టెస్టులో ఓటమితోటి భారత్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక టెస్టు మ్యాచ్లో ఒక జట్టు తరపున 5 సెంచరీలు నమోదైనప్పటికీ ఓడిపోవటం అనేది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇండియా తొలి ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, 2వ ఇన్నింగ్స్లో 2 సెంచరీలు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇండియా ఓడిపోయింది. అలా 5 సెంచరీలు చేసినప్పటికీ టెస్ట్ మ్యాచ్ను చేజార్చుకోవడం అనేది మరి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ తరపున సెకండ్ ఇన్నింగ్స్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి 170 బంతుల్లో 21 ఫోర్లు 1 సిక్సర్ తోటి 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో 2వ టెస్ట్ మ్యాచ్ జూలై 2 బుధవారం నుంచి అంటే వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్లో సంక్షిప్త స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియా 113 ఓవర్లలో 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 బ్యాటర్లు సెంచరీలు సాధించారు. అందులో కెప్టెన్ శుభ్మన్ గిల్ 227 బంతుల్లో 19 ఫోర్లు 1 సిక్సర్ తోటి 147 పరుగులు చేయగా రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 178 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతోటి 134 పరుగులు చేశారు. అంటే కెప్టెన్ వైస్ కెప్టెన్ వీరిద్దరూ సెంచరీలు సాధించారు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 16 ఫోర్లు 1 సిక్సర్ తోటి 101 పరుగులు చేస్తే మరో ఓపెనర్
కేఎల్ రాహుల్ 78 బంతుల్లో 8 ఫోర్లతోటి 42 పరుగులు చేశారు. సో ఈ నలుగురు మాత్రమే రాణించారు. 3 సెంచరీలు, ఒక 42 పరుగులు. సో యశస్వి జైస్వాల్, రాహుల్, శుభ్మన్ గిల్, పంత్ వీళ్ళు తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవ్వరూ రాణించలేదు. అందుకే ముగ్గురు బ్యాటర్లు సెంచరీ సాధించినప్పటికీ కూడా ఇండియా 471 పరుగులకే పరిమితమైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ అండ్ బెన్ స్టోక్స్ వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీస్తే బ్రైడెన్ కర్స్ అండ్ షోయబ్ బషీర్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో కరెక్ట్గా 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంటే ఇండియాకు తొలి ఇన్నింగ్స్లో 6 పరుగుల ఆధిక్యం లభించిందన్నమాట. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ నమోదైంది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఓలీ పోప్ 106 పరుగులు చేశారు. అయితే మిగతా బ్యాటర్లందరూ కూడా మినిమం స్కోర్ తోటి చక్కగా రాణించారు. ఓపెనర్ డకెట్ 62 పరుగులు, అదేవిధంగా హ్యారీ బ్రూకు 112 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్సర్లతోటి 99 పరుగులు చేసి ఒకే ఒక పరుగుతోటి తన సెంచరీని కోల్పోయాడు. ఇక జేమీ స్మిత్ 40 పరుగులు, క్రిస్ వోక్స్ 38 పరుగులు, అదేవిధంగా జో రూట్ 28 పరుగులు, బ్రైడెన్ కర్స్ 22 పరుగులు. ఇలా అందరూ కూడా తలా ఒక చేయి వేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒకే సెంచరీ నమోదైనప్పటికీ కూడా దాదాపు ఇండియా చేసినంత స్కోరు చేయగలిగింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా 5 వికెట్లతోటి రాణించగా సిరాజ్ 2 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశారు. ఇక 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి టీమిండియా తన రెండవ ఇన్నింగ్స్లో 96 ఓవర్లలో 364 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా రెండవ ఇన్నింగ్స్లో కూడా 2 సెంచరీలు నమోదయ్యాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసినటువంటి రిషబ్ పంత్ రెండవ ఇన్నింగ్స్లో కూడా 140 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతోటి 118 పరుగులు చేసి రాణిస్తే ఓపెనర్ కేఎల్ రాహుల్ 247 బంతుల్లో 18 ఫోర్లతోటి 137 పరుగులు చేశారు. సో వీరిద్దరు తప్ప మిగతా వాళ్ళెవరు పెద్దగా రాణించలేదు. రవీంద్ర జడేజా 25 పరుగులతోటి నాట్అవుట్గా ఉంటే సాయి సుదర్శన్ 30 పరుగులు చేశారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. సో దీంతో ఇండియా రెండవ ఇన్నింగ్స్లో 2 సెంచరీలు నమోదైనప్పటికీ ఇండియా చివరికి 364 పరుగులకే పరిమితమైంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కర్స్ 3 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు, షోయబ్ బషీర్ 2 వికెట్లు తీస్తే క్రిస్ వోక్స్ అండ్ బెన్ స్టోక్స్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత 371 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్లో ఓపెనర్ డకెట్ అద్భుతంగా ఆడి 170 బంతుల్లో 21 ఫోర్లు 1 సిక్సర్ తోటి 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్ జాక్ క్రాలే 126 బంతుల్లో 7 ఫోర్లతోటి 65 పరుగులు చేసి రాణించగా జో రూట్ 84 బంతుల్లో 6 ఫోర్లతోటి 53 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఇక చివరిలో జేమీ స్మిత్ 55 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంటే కెప్టెన్ బెన్ స్టోక్స్ 51 బంతుల్లో 4 ఫోర్లతోటి 33 పరుగులు చేశాడు. ఇక ఇండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ శార్దూల్ ఠాకూర్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. దీంతో ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి 5 టెస్టుల సిరీస్లో 1-0 తేడాతోటి ముందంజ వేసింది.